అటువంటిది వేద వచనాలు కాకుండా, సంస్కృత భాష కాకుండా, ప్రజలందరూ మాట్లాడుకునేటువంటి భాషలో వేదములలో చెప్పినటువంటి అంశాలనే చెప్తే బాగుంటుంది అనేటువంటి మనం భాషా విప్లవం అంటాం ఇప్పుడు. అటువంటి భాషా విప్లవం ఎప్పుడో వచ్చింది ద్రవిడ దేశంలో. దానికి అంకురార్పణ చేసినటువంటి వాళ్ళే ఆళ్వార్లు, 12 మంది ఆళ్వార్లు. వారు చక్కటి తమిళ భాషలో, అందరికీ తెలిసేటట్టుగా తమిళ భాషలో భగవంతుడి యొక్క గుణాలను గురించి గానం చేయటం, దేవాలయాలలో జరగవలసినటువంటి విధుల్ని, విధి విధానాలన్నింటినీ కూడా చక్కగా తమిళ భాషలో గానం చేశారు వాళ్ళు. అలా 12 మంది గానం చేసినటువంటివన్నీ కూడా 4000 పాశురాలుగా అయినాయి. దాన్నే 4000 అన్నారు. అంటే 4000 అని అర్థం తమిళ భాషలో. ఇది తర్వాత కాలంలో మరుగున పడిపోయింది. కానీ వాటన్నింటినీ ప్రచారం చేయటానికి, వెలుగులోకి తీసుకురావటానికి